Hello friends, welcome to RTV Entertainment. Tollywood evergreen queen, one and only Samantha. ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. కెరీర్ స్టార్టింగ్ నుండి రికార్డుల వేటతో సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్గా ఎదిగినటువంటి శామ్ గురించి స్పెషల్గా ఎవరికి చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమంత చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఊహించని రేంజ్లో హల్చల్ చేస్తున్నాయి. నాకు అహంకారం తలకెక్కింది, సక్సెస్ మత్తులో పడిపోయానంటూ సమంత చేసిన ఈ హాట్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. అసలు సమంత ఇంత ఓపెన్గా ఇంత బోల్డ్గా తన పాత తప్పుల గురించి ఎందుకు మాట్లాడింది? ఆమె లైఫ్ని మార్చేసినటువంటి ఆ చేదు నిజం ఏంటి? అయితే జూన్ 19న రాబోతున్నటువంటి మా ఇంటి బంగారం సినిమా వెనుకున్నటువంటి అసలు కథ ఏంటో ఈరోజు డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నించాం. మ్యాటర్ ఏంటంటే సమంత ఆ హాట్ కామెంట్స్ చేయడం గల కారణం ఏంటి? ముందుగా సమంత సినీ ప్రయాణం గురించి మనం మాట్లాడుకుందాం. ఒక సాధారణ చిన్న పట్టణం నుంచి వచ్చి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా వెండి తెరపై అంతటి స్టార్డమ్ అందుకోవడం అంటే మామూలు విషయం ఏం కాదు. రీసెంట్ ఇంటర్వ్యూలో శామ్ మాట్లాడుతూ మొదట్లో ఈ సక్సెస్ చూసి నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది అంత అని చెప్పుకొచ్చారు. ఇక థియేటర్లలో ప్రేక్షకులు తన పేరు పెట్టి అరుస్తూ ఉంటే ఆ స్టార్డమ్ ఇచ్చిన కిక్కులో ఆ మత్తులో పూర్తిగా పడిపోయారట. దాంతో ఓ దశలో సక్సెస్ అనేటువంటి ఆటకు తాను 100% దాసోహమయ్యానని చెప్పి కూడా సమంత చాలా నిజాయితీగా అంకరించారు. ఆ రోజుల్లో ఏడాదికి ఏకంగా 5 సినిమాలు చేస్తూ 24/7 క్షణం కూడా తీరిక లేకుండా గడిపారు. ఆ చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఇండస్ట్రీ అంతా ఆమెని గోల్డెన్ లెగ్ అని కూడా పిలవడం స్టార్ట్ చేశారు. ఆ ట్యాగ్ నిలబెట్టుకోవాలనేటువంటి ప్రెజర్ను ఒంటి చేత్తో ఇండస్ట్రీని ఏలేయాలనేటువంటి కోరికను తానే స్వయంగా పెంచుకున్నానని శామ్ గుర్తు చేసుకున్నారు. కానీ ఇక్కడ అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే ఆ వరుస హిట్లు, ఆ కోట్లాది మంది అభిమానం చూశాక సమంత మనసులో తెలియకుండానే ఒక అహంకారం, ఈగో పెరిగిపోయిందట. ఇంటర్వ్యూలో శామ్ ఎంత బోల్డ్గా ఒప్పుకున్నారంటే ఆ సమయంలో నాకు అసలు ఎండ్ అనేది లేదు, ఎప్పటికీ నేను ఇలాగే నెంబర్ 1గా కొనసాగుతా అనేటువంటి ఒక రకమైన అహంకారం నా తలకెక్కింది అని బోల్డ్గానే చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ఏ హీరోయిన్ కూడా ఇంత ఓపెన్గా నాకు అహంకారం వచ్చిందని ఒప్పుకున్న దాఖలాలు లేవు. కానీ సమంత ఏ మాత్రం దాచుకోకుండా తన అహంని తానే స్వయంగా విమర్శించుకున్నారు కూడా. సక్సెస్ తలకెక్కినప్పుడు మనుషులు ఎలా మారిపోతారు, తను కూడా అలాగే మారిపోయారని చెప్పి రియలైజ్ అవ్వడం నిజంగానే గ్రేట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఈ బోల్డ్ అండ్ హానెస్ట్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. 2022లో సమంత లైఫ్లోకి ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆమె మయోసైటిస్ అనేటువంటి అరుదైనటువంటి ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడ్డారు. ఆ ఆరోగ్య సమస్యల వల్ల సమంత బలవంతంగా ఇండస్ట్రీకి ఒక లాంగ్ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ లాంగ్ బ్రేక్ తన జీవితాన్ని, ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని సమంత ఎమోషన్ కూడా అయ్యారు. ఎంతటి స్టార్డమ్ ఉన్నా, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నా బాడీ సహకరించకపోతే ఏమీ చేయలేమని, ఏ నాటికైనా కెరీర్కు ముగింపు ఉంటుందనే చేదు నిజాన్ని ఆ బెడ్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో గ్రహించానని చెప్పి శామ్ కళ్ళకు కట్టినట్టుగా చెప్పుకొచ్చారు. అందుకే తన ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కొన్ని పాత అలవాట్లని, పాత పద్ధతులను పూర్తిగా మార్చుకోవాలని, మరింత హంబుల్గా ఉండాలని డిసైడ్ అయినట్టుగా తను క్లారిటీ ఇచ్చేశారు. ఇక సమంత చేసినటువంటి ఈ షాకింగ్ కామెంట్స్పై సోషల్ మీడియాలో నెటిజన్లు, ఫ్యాన్స్ రకరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. స్టేటస్లో ఉండి కూడా తన తప్పులని ఎంత ఓపెన్గా ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. శామ్, యు ఆర్ ఏ రియల్ క్వీన్ అంటూ నెటిజన్లు ఆమెకు నీరాజనాలు పడుతున్నారు. శామ్ మునుపటి కంటే ఇప్పుడు మరింత మెచ్యూర్గా మారిందని అభివర్ణిస్తున్నారు. ఇక సమంత లీడ్ రోల్ నటించినటువంటి ఎమోషనల్ డ్రామా మా ఇంటి బంగారం చిత్రం జూన్ 19న గ్రాండ్గా థియేటర్లోకి రాబోతోంది. హెల్త్ బ్రేక్ తర్వాత సమంత వెండి తెరపై ఫుల్ లెంత్ రోల్లో కనిపిస్తున్న పక్కా కమర్షియల్ ఎమోషనల్ ఫిల్మ్ ఇదే కావడంతో టాలీవుడ్లో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ చాలా హెవీగానే ఉన్నాయి. ఇక టైటిల్కి తగ్గట్టే ఈ సినిమాతో సమంత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సరికొత్త రికార్డులు, మ్యాజిక్ రిపీట్ చేయబోతుందో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, సక్సెస్, అహంకారం, హెల్త్ బ్రేక్ కానీ రీఎంట్రీ పైన సమంత షేర్ చేసుకున్న మైండ్ బ్లోయింగ్ విషయాలు. తప్పులు చేయడం మనుషుల నైజం, కానీ దాన్ని ఒప్పుకునేటువంటి ఆ తీరే గొప్ప వాళ్ళ లక్షణం అంటున్నారు. సమంత మరోసారి ప్రూవ్ చేశారు. అలాగే రాబోతున్న మా ఇంటి బంగారం సినిమాతో శామ్ ఘన విజయం సాధిస్తుందా లేదా, ఈ సినిమా సక్సెస్ రేట్ ఎలా ఉండబోతుందో అది కూడా కామెంట్ చేసే ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో
ఇటువంటి మాదిరిగానే మరిన్ని అప్డేట్స్ రావాలనుకుంటే ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.